ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, కల్వరి మార్గం గ్లోరియస్ ఆరాధనలు పాల్పృథ్వీ మినిస్ట్రీ నుంచి ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు మొదటి ఆరాధన సారపాక భద్రాచలంలో గ్లోరియస్ చర్చిలో జరుగుతుంది. అలాగనే రెండవ ఆరాధన సికింద్రాబాద్ తార్నాకనందు సాయంత్రం 6 గంటలకు ఈ ఆరాధన జరుగుతుంది. స్థలం తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ హాల్లో ఈ ఆరాధన జరుగుతుంది. దేవుని యొక్క బలమైన కార్యాలు పొందుకోవాలని ఆశ కలుగున్నారా? అలనాటి అపోస్తుల కాలంలో జరిగిన పరిశుద్ధాత్మ దైవ ప్రత్యక్షతలు మీ జీవితంలో కూడా జరగాలని ఆశ కలిగి ఉన్నారా? స్వచ్ఛమైన దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారా? పరిశుద్ధాత్మతో నింపబడాలని తపన కలిగి ఉన్నారా? కుటుంబాలతో రండి, దైవ దీవెనలు పొందుకోనండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ప్రతి ఉదయం లేవగానే దేవుని యొక్క మాటలు వింటూ మనం ఎంతగానో ఆత్మికంగా బలపరచబడుతున్నాం కదండి. మరి ఈరోజు కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానంతో మనల్ని బలపరచాలని ఆశిస్తూ చక్కటి వాగ్దానం మనకి ఇచ్చినారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోవునట్లు చేసేదను. ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన అంటున్నారు, నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోయేటట్లు చేస్తానని దేవుడు అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం వింటున్న మీ అందరి జీవితంలో ఎటువంటి పోరాటాన్ని అనుభవిస్తున్నారు, ఎటువంటి శోధనలు, ఎటువంటి శ్రమలు, ఎటువంటి కష్టాల మధ్యలో నలిగిపోతున్నారు దేవుని పిల్లలారా. మరి చూడండి, అనేక శత్రువులు అంటే మనుషులుగా ఉండి ఉండొచ్చు, ఒకవేళ నీ బంధువులే శత్రువులుగా మారి ఉండొచ్చు. అలాగే మనుషులే కాకుండా మరి రోగాలు, అలాగే అప్పులు, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ శత్రువులు. ఎందుకంటే మన మీద రోజు నిత్యం దాడి చేస్తూ మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా వెళ్ళనీయకుండా ఇవన్నీ కూడా బ్రేక్ చేస్తూ ఉంటాయి కదండి. వీళ్ళందరూ కూడా శత్రువులు అన్నమాట. దేవుడు అన్నాడు, ఏ శత్రువులైతే నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, కుటుంబ రీత్యా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, నిన్ను మీద దాడి చేస్తూ నీ యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించకుండా అడ్డగిస్తున్న ప్రతి శత్రువుని ఎంత చక్కగా మెన్షన్ చేశాడు దేవుడు. సమస్త శత్రువులు, నీ సమస్త శత్రువుల్ని నేను ఎదుటి నుండి పారిపోయేటట్లు చేస్తాను అన్నాడు. ఎంత గొప్ప మాట అండి. దేవుని బిడ్డలారా, నిన్నెంతగా బాధిస్తున్నారో శత్రువులు. వారి మాటలకి నువ్వు కృంగిపోయినావు కదా. వారు నువ్వు ఇబ్బంది పెడుతుంటే వారిని ఎదుర్కోలేకపోతున్నావు కదా. అలాగే ఏంటయ్యా నాకు ఈ శోధన, నేను జయించలేకపోతున్నాను, ఆ వల్ల కావట్లేదు అని బాధపడుతున్నావు కదా. దేవుడిని ఏదో చెప్తున్నాడు, నీ సమస్త శత్రువులను నీ ఎదురు నుండి పారిపోజేస్తానన్నాడు. దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. నీ ఆర్థిక విషయాన్ని, నీ అప్పులు కాడి విరిగిపోబోతుంది, నీ రోగ కాడి విరిగిపోబోతుంది, అలాగే నిరుద్యోగ సమస్య క్లియర్గా పోతుంది. దేవుని బిడ్డలారా, గర్భాలు తెరవబడబోతున్నాయి. అలాగే సొంత గృహాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. వివాహాలు కాకుండా ఏ శత్రువులు అయితే అడ్డుపడుతున్నారు ఈ వివాహానికి, దేవుడు చెప్తున్నాడు, ఆ శత్రువులు పారద్రోలి నీకు మంచి సంబంధాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆత్మీయ విషయాల్లో వర్ధిల్లకుండా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఏ శత్రువు అయితే నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నాడు, ఆ శత్రువులు దేవుడు పారిపోజేస్తున్నాడట. నీ ఎదుట శత్రువు నిలవనీయకుండా చేసేస్తున్నాడు. ఎంత గొప్ప కార్యం చేయబోతున్నాడు దేవుడు. ఎందుకంటే తెలుసా, నీవు ఆయన బిడ్డవే.
ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు కనుక దేవుడు నీకు చక్కటి మాట ఇస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు నీ మీద పోరాటం చేసినవాడు, నిన్ను నాశనపరిచిన ఆ శత్రువు ఇక నీ ఎదురు నుండి పారిపోబోతున్నాడు. దేవుడే తీసేస్తున్నాడు కనుక ధైర్యం తెచ్చుకున్నానా. ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవునికి ఇచ్చినందుకు థ్యాంక్ చెప్పు. నీ పరిస్థితులు మారబోతున్నందుకు ఆనందంతో సంతోషంతో దేవుణ్ణి కొనియాడు. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మరి మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. మనం అందరం ప్రార్థన చేసుకుందామా? థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుల మహోన్నతులకు దేవానికి వందనాలు, స్తోత్రాలు. యేసయ్యా నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభా. శ్రేష్టమైన వాగ్దానం ఉదయకాలం మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. నీ సమస్త శత్రువుని ఎదుటి నుండి పారిపోనట్లు చేస్తున్నాను ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఈరోజు మాకు ఇచ్చావయ్యా. నిజమే, నీ ప్రజల ఎదుట అయ్యా ఎవ్వరు కూడా ఏ శత్రువు నిలవలేకపోయారు. కారణం ఏంటంటే నీవు నాయన ఏ శత్రువుని ఉంచలేదు, వారి నుంచి వెళ్ళగొట్టిన దేవుడు. అలాగే ఈరోజు వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి ఉన్న శత్రువులను వెళ్ళగొడుతున్నాను, పారిపోజేస్తున్నాను, సమస్త శత్రువులు తీసేస్తున్నాను. అందరూ బట్టి వందనాలు దేవా. ఏ శత్రువు దాడి ఏ కుటుంబం మీదుగా జరగడానికి వీల్లేదు అయ్యా. వ్యక్తిగతంగా, కుటుంబ రీత్యా, ఆర్థికంగా, ఆత్మికంగా, వ్యాపారాల్లో అయ్యా నాయన, ఉద్యోగ విషయాల్లో, చేతి పనుల విషయాల్లో ఏ శత్రువులు బిడ్డలకైతే ఉన్నారో వారందరూ కూడా యేసుక్రీస్తు నామములో నాశనపరచబడుదురుగాక, వెళ్ళగొట్టబడుదురుగాక, పారిపోదురుగాక. అయ్యా వారి జీవితాల్లో నూతన బ్లెస్సింగ్స్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా బిడ్డలు లేని వరకు బిడ్డలు ఇవ్వండి, ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించు, చేతి పని దీవించు, వ్యవసాయం దీవించు ప్రభా. అలాగే ఆత్మీయ విషయంలో అభివృద్ధిని దయచేయండి, సేవను ఆశీర్వదించండి ప్రభా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రోగులుగా బలహీనులుగా ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో నూతన దీవెనలు ప్రకటిస్తున్నాం అయ్యా. నూతన ఆశీర్వాదంతో బిడ్డలు నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.